జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో అమాయక భారతీయ పర్యాటకులు 26 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణమైన ఘటనపై జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు నందు జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనల మేరకు బొమ్మల సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టంగుటూరు మండల జనసేన అధ్యక్షుడు కందుకూరి రాంబాబు నాయకత్వం వహించగా కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండల నాయకులు పిల్లిపోగు పీటర్ బాబుతో పాటు కార్యకర్తలు, యువత, ప్రజలు పాల్గొన్నారు. కొద్దిగా కనికరం కూడా ఉంది. పాకిస్తాన్ అంటే కనికరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనందరము దీన్ని సహించాము. ఇక మీదట సహించేది లేదు. పాకిస్తాన్ కబడ్డార్. ఈ రోజు మేము చూసినటువంటి ఈ దుర్ఘటన ఇక భవిష్యత్తులో తరతరాలు మీరెప్పుడు కూడా గుర్తుండి పెట్టుకునేటట్టుగా మిమ్మల్ని వెంటాడి వేధించి మా నరేంద్ర మోదీ గారు కూడా మంచి డెసిషన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా అధ్యయనం చేసి ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన చూస్తున్నారు, సూచనలు ఇచ్చారు. అదేవిధంగా జనసేన తరపు నుంచి 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఆ సంతాప దినాలలో భాగంగా ఈ రోజున టంగుటూరు మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించి మా యొక్క సంఘీభావాన్ని ఎవరైతే చనిపోయి ఉన్నారో 25 మంది వాళ్ళందరికీ కూడా జనసేన తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ టంగుటూరు మండల అధ్యక్షుడు రాంబాబు గారు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నారు. నాగసీనన్న గారు కూడా వచ్చి కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనకి జరిగినటువంటి దురదృష్టకరణ సంఘటనలో ఇంకోసారి పునరుద్ధం కాకుండా మనందరూ కూడా ఐక్యంగా ఉండి భారత పౌరులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన తరఫు నుంచి చనిపోయిన కుటుంబాలకి ఇంకోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన కావలి ఉన్నటువంటి మధుసూదన్ కూడా మన జనసేన కార్యకర్త అయ్యుండి ఆల్రెడీ మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిని వాళ్ళు నిజంగా రోజు ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళ భార్య చెప్తుంది, చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని నిర్దాక్షిణంగా కాలు గుర్తులు బతిమాడుతున్నా కూడా వాళ్ళని కాల్చి ఒకటే ఒక షాట్ ఇక్కడ పెట్టేసి చేయడం అనేది నిజంగా విచారకరమైన